సూర్యాపేట జిల్లా కోదాడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో గల కృష్ణప్రియ థియేటర్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి కార్తీక మాస వన మహోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి, జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాస్, నియోజకవర్గం అధ్యక్షులు కొంగర నరసింహారావు, పట్టణ అధ్యక్షులు గోలి నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలిదశ మలిదశ ఉద్యమ కారకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని, ఆయనను తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శ్రీనివాసరావు, సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ జాతిపిత ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం జిల్లాలో ఎక్కడా లేకుండా కోదాడ పట్టణంలో స్థాపించడం, ఇక్కడి పద్మశాలి కుల బాంధవులందరూ దీనికి సహకరించేందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 1915లో జన్మించి వారి చిన్నతనంలోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితోని స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్నాడు. 1952లో ములికి ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి మహోన్నత వ్యక్తి. అలాగే వారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం శాసనసభకు చిన్నకోడూరు నుంచి మన ఆసిఫాబాద్ నుంచి ఎన్నికైనటువంటి మహోన్నత వ్యక్తి. అలాగే 1969లో తెలంగాణ కోసం ఫస్ట్ టైం ఆయన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆయన ఎంతోమంది బడుగు బలహీన ఒక్క పద్మశాలీలకే కాకుండా అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడా ఎనలేని సేవ చేశాడు. ఆయన మన న్యాయవాద వృత్తిని కూడా చేశాడు. ఆనాటి చాకలి ఐలమ్మ కానివ్వండి, మన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కానివ్వండి, ధర్మభిక్ష గారు లాంటి మన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వారి మీద కేసులు పెడితే వాటిని కూడా ఒక పైసా కూడా తీసుకోకుండా వారికి తరఫున పోరాడి న్యాయస్థానంలో వారిని గెలిపించినటువంటి మహోన్నత వ్యక్తి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి గౌరవం దక్కడం మన తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దానికి కోదాడ పద్మశాలి సంఘం వారు ముందుగా స్థాపించినందుకు వారికి ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ వారి తరఫున ఈరోజు పట్టణంలో ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. వారి యొక్క సేవలను వారి యొక్క ఎమ్మెల్యే పద్మావతి గారు వచ్చి దాన్ని స్వయంగా వారు ఇనాగ్రేషన్ చేసేందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు